శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పీలేరు పట్టణంలో ఉద్యమంగా సాగిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం. పీలేరు క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ, మానవహారం. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో భాగంగా పీలేరు పట్టణంలో మంగళవారం ఈవో గురుమోహన్ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి పట్టణంలోని 4 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం 4 రోడ్ల కూడల్లో మానవహారం ఏర్పాటు చేశారు. పై ర్యాలీలో ఎన్సీసీ విద్యార్థులు, మండల అధికారులు, సామాజిక సంస్థలు, వెలుగు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు చేత ఈవో గురుమోహన్ స్వచ్ఛత హీ సేవ లక్ష్యాలను సాధిద్దాం అని ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఈవో గురుమోహన్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రజల్లో శుభ్రత పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. స్వచ్ఛత హీ సేవ ముఖ్య లక్ష్యాలు: ఖచ్చితమైన శుభ్రతను ప్రోత్సహించడం, మురికి చెత్తను తొలగించడం, పర్యావరణ పరిరక్షణకు సహకరించడం, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చైతన్యం కల్పించడం, జనం తమ సమాజానికి సేవ చేయడంలో భాగస్వామ్యం అవడం. ఈ కార్యక్రమం అనంతరం పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతమ్మ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజి నటరాజన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ అధికారులు మురళి, జెడ్పీ ఉన్నత పాఠశాల జైపాల్ రెడ్డి, కోటపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వెంకటరమణ, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపల్లి బాబురెడ్డి, పురం రామ్మూర్తి, అమర్నాథ్ రెడ్డి, పోలిశెట్టి సూరి తదితరులు పాల్గొన్నారు.